ఆదికాలంలో బ్రహ్మాండం నిశ్శబ్దంగా నిలిచింది. నక్షత్రాలు మాత్రమే చీకటిలో మెరిశాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చి ఒక స్వర్ణ జ్యోతి మెరిసింది. అది దైవిక శక్తి పుట్టుక. ఆ తరంగాల్లోంచి బంగారు మబ్బులు ఉద్భవించాయి. లోపల ఏదో మహాశక్తి దాగి ఉంది. ఆ మబ్బుల్లోంచి వెలిగింది మహత్తర మకుటం, దేవి రాకకు తొలి సంకేతం. దేవి మస్తకంపై కుంకుమ తిలకం మెరిసింది. అనేక భుజాలు విస్తరించాయి. ప్రతి చేయిలో ఒక్కో దైవిక ఆయుధం ప్రకాశిస్తూ ఆవిర్భవించింది. మబ్బుల్లోంచి ఆమె సింహవాహనం వెలిగింది. దేవి స్వరూపం ఆవిష్కృతమైంది. జగజ్జనని, అనాది శక్తి, నిత్య తేజస్సు. ఆ వెలుగును చూసి చీకటి కదిలింది. మహిషాసురుడు అహంకారంగా దాడి చేశాడు. దేవి చక్రం సూర్యునిలా తిరిగింది, చీకటిని చీల్చింది. దేవి ఖడ్గం మెరుపులా విరుచుకుపడింది. ప్రతి దెబ్బ విశ్వాన్ని కంపించింది. మహిషాసురుడు మళ్లీ మహా ఎద్దు రూపంలోకి మారి యుద్ధరంగాన్ని కంపించాడు. విల్లు నుంచి అగ్నిబాణం దూసింది. రాక్షసుడి కొమ్మును చీల్చేసింది. తల్లి సింహంపై ఎగసి త్రిశూలం తేజస్సుతో దిగింది. అధర్మానికి అంతిమ సమయం వచ్చింది. త్రిశూల దెబ్బతో మహిషాసురుడు భస్మమయ్యాడు. ధర్మం మళ్లీ వెలిగింది. ఋషులు, నక్షత్రాలు, సమస్త విశ్వమే నమస్కరించింది. జగజ్జనని దుర్గాదేవి నిత్య రక్షకురాలు, శాశ్వత శక్తి.